ఈరోజు 6:30కి లేచాను. ఎందుకలా అంటే పాప స్కూల్కి వెళ్ళను అని మారం చేసింది. 6:30కే బయట కడిగేసి 7:30 కల్లా పాలైతే టీ పెడుతున్నా. డైలీ ఉదయం బాబుకి పచ్చిపాలు తాగడం అలవాటు. టీ పెడుతున్నప్పుడు వాడు ఉంటే ఖచ్చితంగా షుగర్ కూడా కొంచెం తింటాడు. వీడు ఇంకా బ్రష్ చేయలేదు. మా వాడు తిని తాగినాక బ్రష్ చేసుకుంటాడు. షుగర్ పెట్టేశాను. పాల మీద మిగడ కూడా వాడు తినేసాడు కూడా. అప్పుడు అన్నం తింటున్నాడు వాడు. ఇవి నైట్ పాలు రైస్ కుక్కర్లో పెట్టాను. బ్రష్ చేస్తున్నాడు చూడండి. వాడి పని వాడు చేసుకుంటే ఎంత క్యూట్ గా ఉన్నాడో. ఈ రోజు మాత్రం కూరగాయలు కట్ చేసి పెట్టుకోలేదు, పప్పు చేస్తున్నా. ఇంకా టీ మసిలిపోతుంది, బ్రష్ చేసేసాను. ఇంకా పప్పులో పచ్చిమిర్చి, కారం, నూనె అయితే వేసి కుక్కర్లో పెట్టేశాను. ఇంకా ఆలస్యంగా లేచిన పిల్లలిద్దరు పనులు చేస్తూ మా వారికి ఒక పని చేస్తూ ఇంకా నేను 10:30 లోపు తినేసాను. మేము ఒకవైపు పప్పు పెట్టాను, ఒకవైపు కుక్కర్లో రైస్ పెట్టేశాను. ఇంటి వంట పని చేసుకొని ఒక బట్టలు అయితే ఉతకాలి, అంతే ఉంటది పని ఎక్కువ. ఒక రోజు 3 విజిల్స్ వచ్చాక చింతపండు వేసుకొని కొంచెం మరిగించుకొని తాలింపు పెట్టుకున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.